అయినటువంటి ఓటర్కు అవగాహన కల్పిస్తూ బిఎల్ఓలకు బిఎల్ఏల ద్వారా సంపూర్ణ సహకారం అందించి తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికలలో ఫెయిర్గా ఎలక్షన్ జరగాలని చెప్పని నిజమైనటువంటి ఓటరు తన ప్రతినిధి ఎన్నుకోవాలని చెప్పని ప్రభుత్వం ఎన్నుకోవాలని చెప్పని పదే పదే నాయకత్వాన్ని రాష్ట్ర నాయకుల నుంచి మొదలు పెడితే గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల వరకు సభ్యుల వరకు అవగాహన కల్పిస్తూ అందరినీ ప్రోత్సహిస్తూ నడిపించడం వల్లనే భారతదేశంలో ఒక రాష్ట్రంలో సర్ప్రక్రియ ఇంత పెద్ద జరిగింది అని చెప్పంటే అందులో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర వహించింది. కానీ నిన్న ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వ పరిపాలకుడు ఉన్నటువంటి వ్యక్తి తన కొడంగల్లో ఉన్నటువంటి అక్రమ ఓటర్లు, ఇతర రాష్ట్రాల వాళ్ళు, పొరుగు రాష్ట్రాల వాళ్ళు డబుల్ త్రిబుల్ ఓట్లున్నటువంటి అన్నీ కూడా బట్టబేలేనని చెప్పని బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా గుర్తించి ఫిర్యాదు చేసి అక్కడ ఉండేటువంటి నాయకత్వాన్ని కొడంగల్తో సహా కొడంగల్ నుంచి మొదలు పెడితే కొదడ వరకు, ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అచ్చంపేట వరకు ఉండేటువంటి ప్రతి గ్రామంలో ఉండేటువంటి ప్రతి బూత్లో ఉండేటువంటి డబుల్ ఓట్లను మా శ్రేణుల ద్వారా తిరిగి మళ్ళీ డబుల్ ఓట్లు కూడా కావద్దు ఇక్కడ అని చెప్పని మేము అప్రమత్తం చేస్తే ఆ కొడంగల్ ఆటలు సాగుతలేవు. కనుకనే వాస్తవాన్ని కప్పిపుచ్చాలని చెప్పని బీఆర్ఎస్ బీజేపీ కుట్రమంతం చెప్పంటారు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. జాతీయ పార్టీలు కానీ వివిధ పార్టీలు కానీ ఏదైనా కమిటీ బాధ్యతగా పనిచేస్తున్నాయని చెప్పంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి 35-36 వేల బూతులలో ప్రతి బిఎల్ఏ ఒక నిబద్ధతతో పనిచేయడం వల్లనే ఈరోజు ఈ స్థాయిలో ఈ ఓటర్ల ప్రక్షాళన జరుగుతుంది. అయితే బిఎల్ఓలకు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో హామీ ఇచ్చింది. ఎవరైతే ఈరోజు అంగన్వాడీ టీచర్లరో ఆయాలనరో టీచర్లకు 18,000 ఇస్తామని ఆయాలకు 13,000 ఇస్తామని చెప్పేటువంటి మాట ఇచ్చి 1వ తారీఖులనే జీతాలు చెల్లింపేస్తామని చెప్పినటువంటి మాటకు అనుగుణంగా దాన్ని ఆచరణలో పెట్టినటువంటి బిఎల్ఓల మీద, అంటే ఎవరైతే ఇలా ఈ బిఎల్ఓలుగా ఉన్నారో అంటే వాళ్ళను తప్పుపట్టే విధంగా దానికి తోడుగా ఇష్టానుసారంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి పనిని బాధ్యతగా అవసరం ఉంటుంది. అది వాళ్ళ గురుతరమైన బాధ్యత. ప్రభుత్వ పాలకులుగా మీరు ఎవరైతే పరిపాలిస్తున్నారో మీ కర్తవ్యం వాళ్ళతో పని చేయించడం. ఒకవైపున ఓటు కోల్పోయినట్టయితే సర్వస్వం కోల్పోయినట్టు అని చెప్పుకుంటూనే అంతటి ప్రధానమైనటువంటి విలువైనటువంటి ప్రతి వ్యక్తి అర్హులైన వ్యక్తికి ఉండవలసినటువంటి ఓటు హక్కును ప్రభుత్వ ఉద్యోగులు సక్రమంగా నిర్వర్తించే విధంగా దాదాపు 27 రోజులు అవుతుంది నేటి వరకు. ఒక్కసారి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా రాష్ట్రం జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ మీద ఏనాడు కూడా సిద్ధపెట్టలేదు. మేము పదే పత్రికా సమావేశాలలో కానీ అదేవిధంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ను, తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ను కలిసి పలు పర్యాయాలు విజ్ఞప్తి చేసి అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యే విధంగా వాళ్ళ యొక్క వీడియో కాన్ఫరెన్స్లలో ఇతరత్ర వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మేము వాళ్ళు అప్రమత్తంగా ఉంచున్నాం, విజ్ఞాపనలు చేసినాం. దానికి అనుగుణంగానే 10 రోజులు తెలంగాణ రాష్ట్రంలో పొడిగింపబడ్డది అని చెప్పంటే మా నాయకులు వినోద్ రావు గారు, భరత్ కుమార్ గారు, పార్లమెంట్ సభ్యులు రవిచంద్ర గారు అటు కేంద్రంలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కలవడం, మేము ఇక్కడ ఉండేటువంటి కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతినిధి సురేష్ రెడ్డి గారు కలవడం, ఆ విజ్ఞప్తిలో భాగంగా ఈ పొడిగే అవకాశం వచ్చింది. అయినా కానీ ఉన్న సమయంలోనే మావోలు అప్రమత్తం ఉంచడం వల్ల ఆ విధమైనటువంటి వస్తున్నాయి. ఇప్పటి కూడా మేము మా శ్రేణులకు మా నాయకుని యొక్క ఆదేశానుసారము మా నాయకుడు తెలిపినటువంటి బాధ్యతకు అనుగుణంగా ఇప్పటికే 3 పర్యాయాలు కేటీఆర్ గారు స్వయంగా సర్ కమిటీ ద్వారా ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి వాస్తవాలను తెలుసుకొని
సరి అయినటువంటి మార్గదర్శనం చేయడం వల్ల చాలా మేరకు అనేక సమస్యలు పరిష్కారమైనాయి. ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా ప్రతి ఓటర్ను కలవాలా, ప్రతి ఇంటికి వెళ్ళాలా, ప్రతి ఓటరుకు తిరిగి మళ్ళీ ఓటు హక్కు పొందే విధంగా అవసరమైనటువంటి సంపూర్ణ సహాయసహకారం అందించమని చెప్పానంటే ఈరోజు సజావుగా జరుగుతున్నది అని చెప్పంటే బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర వహిస్తున్నది. ఇప్పుడు కూడా మా వాళ్ళను మళ్ళీ విజ్ఞప్తి చేసినాం. ఇలా చూసినట్టయితే ఆయన చెప్పినట్టు కొడంగల్లో 1,99,307 డిజిటలైజ్ అయినట్టుగా 22,355 ఓటర్లు చనిపోయిన వాళ్ళు, అక్కడ లేని వాళ్ళు, డబల్ త్రిబుల్ ఉన్నటువంటి ఓట్లు గుర్తెరిగినట్టుగా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. సస్పెక్టెడ్ ఓట్స్ ఏవైతే డిజిటలైజ్ అయినాయో సక్రమంగా లేనటువంటివని చెప్పని వాళ్ళు గుర్తెరిగినాయి 65,100. అంటే ఇటువంటి విషయం కూడా ఆయనకు అవగాహన లేదు. వాస్తవంగా ముఖ్యమంత్రిగా అవగాహన అవసరం ఉండే ఈ 65,100ను ఓటర్లకు ఎప్పుడైతే 10th ఆగస్టు గెజిట్ వస్తుందో అది వచ్చిన తర్వాత నోటీసులు వస్తాయి. వచ్చినటువంటి నోటీసులో ఏ సందేహమైతే ఎలక్షన్ కమిషన్ గుర్తించిందో దాన్ని ధృవీకరణ పత్రాల ద్వారా తిరిగి మళ్ళీ ఓటరు సమర్పించినట్టయితేనే ఓటు వస్తుంది. అంటే అటువంటి విషయం ఉన్నటువంటి దాన్ని ఇవాళ బిఎల్ఓల యొక్క మనోస్థైర్యం దెబ్బతినే విధంగా వాస్తవంగా వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు స్వయంగా కలెక్టర్తోని సంబంధిత అధికారులతో సమీక్ష జరిపి ఎక్కడైతే నిర్లక్ష్యంగా ఉన్నటువంటి అధికారి ఉన్నాడో ఉద్యోగుడు ఉన్నాడో సస్పెండ్ చేసే సందర్భాలు ఉన్నాయి ఈ దేశంలో. కానీ మొట్టమొదటిసారి ఈ ముఖ్యమంత్రి ఎలాంటి కూడా సమీక్ష నిర్వహించలే, ఎలాంటి రివ్యూ చేయలే, ఎటువంటి ఆదేశాలు ఇవ్వలే. ఆదేశాలు ఇవ్వకపోను పైకెళ్ళి మాట్లాడేటువంటి మాట వాళ్ళు ఉదాసీనంగా ఉంటారు, ఎటువంటి పని చేయరు, పని చేసినా పని చేయకున్నా తిన్నా తినకున్నా వాళ్ళకు జీతాలు అంటే వస్తాయి అనేటువంటిది అది మాట్లాడడం మాత్రం పూర్తిగా బాధ్యతారాహిత్యం. ఒక బాధ్యత కలిగినటువంటి పరిపాలకుడుగా ఒకవేళ అడ్మినిస్ట్రేషన్ సమర్థవంతంగా చేస్తున్నట్టయితే ఇటువంటి మాటలు రాకపోతుండే. అంటే నేటి వరకు కూడా అడ్మినిస్ట్రేషన్ పట్టు రాలేదనేది స్పష్టంగా ఆయన మాట అర్థమవుతుంది. ఇప్పటికైనా పరిపాలనలో ఒక స్పష్టత తెచ్చుకొని సమర్థవంతంగా పరిపాలించినట్టయితే ఎప్పటికైనా ప్రజలకు గుర్తుంటుంది. రోజు రోజుకు దిగజారుతున్నటువంటి పరిస్థితి పరిపాలన కనబడుతున్నది. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు కొట్టుకుంది కాంగ్రెస్ కేటీఆర్ గారు అయితే మీరు చెప్పినటువంటి మాటకు అనుగుణంగా రేవంత్ రెడ్డి తీరు కొడంగల్తో పాటు రాష్ట్రంలో ఉండేటువంటి ఏ అనర్హుడైనటువంటి ఓటర్కు ఓటు పొందే పరిస్థితి తెలంగాణ రానియం. ప్రతి అర్హుడైన ఓటర్కు ఓటు కల్పించవలసిందే ఎలక్షన్ కమిషన్ బాధ్యత. దానికి బిఎల్ఏలో బీఆర్ఎస్ పార్టీ పరంగా మా వంతుగా మాకు ఇచ్చినటువంటి సర్ కమిటీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు అన్ని జిల్లాలలో మేము పరిశీలిస్తూ వారికి స్పష్టతనిస్తూ ముందు తీసుకున్న సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి ఈ బాధ్యత లేనటువంటి ఆ మాటలను బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది, గ్రహిస్తుంది. థ్యాంక్ యూ.